అమ్మో నిన్న జర్ర నీళ్ళ డబ్బా మార్చిపోయినందుకే బస్సుల దూపకు చచ్చిపోయినా. ఎవరని అడిగినా మా తానలేవు. ఎట్లనో అట్లా బస్ దిగేదా కోపిక పట్టినా గానీ బస్సు దిగుడుతోనే ఓ నీళ్ళ డబ్బా కొనుక్కొని కుత్క తడిపితే అప్పుడు జర్ర నిమ్మలమైంది. జర్రసేపటికే గింతగానం ఆగమైతే గీ ఊరోళ్ళు 2 నెలల సంది నీళ్లు లేక నానా గోసలు పడుతుర్రు. వాయమ్మనే ఫిబ్రవరిలోనే గింతగానం ఎండ దంచుతుందంటే ఇక మార్చి కల్లా ఇంకెంత జోరు ఉంటదో సూరన్న పాతాపము ఎవ్వలకు సమజైతలే. మళ్ళా వాతావరణం ఇంత వేడి ఉన్నప్పుడు నీళ్ల గోసలు వస్తే ఎట్లుంటది పరిస్థితి? ఇగో 2 నెలల సంది నీళ్లు లేక గీ ఊరోళ్ళు పడుతురట హరిగోస. అంతేనా అవ్వా? ఏడ బోర్ కాడికి పోయినా బోర్లు నడుస్తలేవు. ఉన్న బోర్ తీసుకొచ్చుకుర్రు. అదే జట్టి పంపు పెడితే మాకు నీళ్ళు వస్తుండే కదా. ఇప్పుడు ఏ బోర్ కాడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుంటాము. 2 నెలల నుంచి ట్యాంకర్ పంపితే ఒక్క డ్రమ్ము 2 డ్రమ్ములు పోస్తే 7 కేళ్ళు అవుతాయి. ఒకళ్ళం ఉంటాము ఒకళ్ళం ఉండము. ఎట్లా 7 కేళ్ళు తెచ్చుకోవాలి? మరి నీళ్ళు లేకపోతే మనుషులు బతారా? ఎండగాల మట్టు చుట్టూ సిటీలో నీళ్ళ దానం చేస్తారు. అంతకు అధ్వానం ఉన్నామా? అడవిలు ఉన్నామా? మేము ఊళ్ళో లేమా? ఊరు పట్టి లేదా? అది అట్లనే అడగాలవ్వా, లేకుంటే వీళ్ళు ఇట్లనే పట్టిలేనట్టు చేస్తారు. ఏయ్ తల్గి, మీరు తిట్టే తిట్లకు ఆఫీసర్లు గజ్జును వనకాలే మాలా. లేకుంటే ఎందుల్లా 2-3 రోజులంటే ఎట్లనో గట్ల ఎల్లదీస్తారు గాని 2 నెలలంటే ఎట్లా బతుకుతారు? ఏం కథ? మేడ్చల్ శ్రీరంగవరం గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం కుమ్మరిగడ్డ ఊరోల పరిస్థితి నీళ్లు లేక గిట్లుంది. ఇప్పటికే మస్తు సార్లు ఆఫీసర్లకు మొర పెట్టుకున్నా చెవు మీద పేన్ వారినట్టు కూడా లేదట వాళ్ళకు. అందుకే కాలి బిందెలు పట్టుకొని గ్రామ పంచాయతీ ముంగట దారినాకు దిగిర్రు. ఇక మళ్ళీ ఇప్పటికైనా ఆఫీసర్లు తొవ్వకొస్తారో లేకుంటే సూషి చూడనట్టు ఇడిచేస్తారో అన్నది ముందు తెలుస్తుంది. కులగాన బ్రహ్మాండంగా చేస్తామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగేటట్టున్నది. ఆల పార్టీలనే లేనిపోని పంచాయతీలు గుట్టుకొస్తున్నాయి. సొంత పార్టీలనే పొంతనలేని మాటలు మాట్లాడే లీడర్లు ఉండే వరకు ఎల్కయే కుత్కలు ఇరికినట్టు అవుతున్నదట. మళ్ళీ గదేందో ఆర్చుకుందాం పాండ్రి. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటది. అర్థమైందా ఎవల గురించి చెప్తున్నాడో మహేష్ కుమార్ గౌడ్ సారు? సర్కార్ తీసిన బీసీల లెక్క తప్పుల తడక వాళ్ళు కుట్ర చేసిండ్రు, వీళ్ళు ఎన్నుకుని నడిపించిండ్రు అని తీన్మార్ మల్లన్న అన్నాడు కదా. ఉత్త అనుడే కాదు, నిప్పంటించి కాలబెట్టిండు. సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పిందని దుమ్ము తిట్టిండు. ఆ మాటలే ప్రతిపక్షాలకు పదునైన ఆయుధం అయ్యింది. శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి. ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెప్తున్నాయి. నవ్వేటోళ్ల ముంగంటనే బొక్కబోర్ల పడ్డట్టు చేసిండని కాంగ్రెస్ పార్టీ మీదికి మరల పడ్డట్టు చేసిన మల్లన్న మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఎంత టోళ్ళైనా ఊకునేది లేదంటే పార్టీ నుంచి బయటకు పంపిస్తారో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు గట్టిగానే గరమైతుర్రు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనే సీతక్క కూడా తీన్మార్ మల్లన్నయ్య అన్ని తిరకాసు మాటలు అన్నట్టు చెప్పింది. ఇక మా పార్టీ కాదా ఆయన మాటలు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. పార్టీ లీడర్లు తలో మాట అనుడే కాదు, పార్టీ మల్లన్నకు సోకస్ నోటీసులు కూడా ఇచ్చింది. మీరన్న మాటలు వెనకకు తీసుకోవాలి, పొరపాటు అయిందని క్షమాపణలు చెప్పాలి అన్నట్టు నోటీసులు ఇచ్చింది. ఇక దీని మీద మల్లన్న కాంగ్రెస్ పార్టీ మీ అయ్యే జాగిరా సస్పెండ్ చేసేదానికి అని అంటున్నాడట. మరి చూడాలి, మల్లన్న మెత్తబడి బీసీలకు అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడా, లేకుంటే పదవులు కాదు నాకు ముఖ్యం బీసీ ఉద్యమమే కావాలి అని బయటకు వచ్చి కొట్లాడతాడా అనేది ముందు తెలుస్తుందని అంటున్నారు బీసీ జనాలు.